మౌన పోరాటం మౌన పోరాటం. జానకి లేకపోతే మా బతుకులో వెలిగే ఉండదమ్మా. అంతా చీకటేనమ్మా. అంతా చీకటిమయమే అవుతుంది. మావయ్య ప్లీజ్, మీరు కూడా ఇంతలా డీలా పడిపోతే ఎలా చెప్పండి? డీలా కాకపోతే ఇంకేంటమ్మా? ఓపిక ఎక్కడి నుంచి వస్తుందమ్మా? విశాలాక్షి మహేంద్ర వాళ్ళు మళ్ళీ సౌందర్యని రుద్రకి పని మనిషిని చేసేశారమ్మా. రకరకాలుగా పనులు చేయించుకుంటున్నారు. హింస మొదలుపెట్టారమ్మా. కళ్యాణ్ రాముడు మళ్ళీ చేతగాని వాడైపోయాడు. మళ్ళీ నువ్వు ఇంట్లో అడుగు పెడితేనే గాని ఈ ఇంటి పరిస్థితి బాగయ్యేలా లేదమ్మా. వస్తాను మావయ్య, తప్పకుండా వస్తాను. కాని ఎలాగమ్మా? జానకి వీళ్ళ దగ్గరుంటే నువ్విక్కడికి రాలేవు కదా. జానకిని ఇంటికి రప్పించడం కోసమే ఒక ప్లాన్ ఆలోచించాను మావయ్య. అది చెప్దామని మీకు ఫోన్ చేశాను. ప్లాన్ చేసావా? అంటే జానకిని విడిపించే ప్లాన్ చేసావా? ఏంటమ్మాది? మీరు వెళ్లి సౌందర్యతో మీ అబ్బాయితో ఒక మాట చెప్పండి. ఏమనమ్మా? జానకి మీతో మాట్లాడుతుందంట అని చెప్పండి. జానకినా? వెళ్ళండి మావయ్య. జానకి రౌడీలను చీట్ చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫోన్ దొంగిలించి ఆ ఫోన్ నుంచి కాల్ చేసిందని చెప్పండి. త్వరగా వచ్చి మాట్లాడమని చెప్పండి. అలాగేనమ్మా, అలాగే. గోదావరి, వెళ్ళి జానకి ఫోన్ చేసిందని చెప్పి నా కొడుకుని మనవరాల్ని రమ్మని చెప్పమ్మా. అలాగే అయ్యగారు. జానకి, జానకి మాట్లాడు. జానకి, జానకి మాట్లాడు. ఏంటి జానకి? నువ్వెక్కడున్నావో చెప్పు జానకి. నువ్వెక్కడున్నా నేను తీసుకొస్తా జానకి. నిన్ను ఇంటికి తీసుకొస్తాను. ఏమండి, నేను ఇక్కడే వీళ్ళు బంధించిన చోటే ఉన్నాను. కాకపోతే వాళ్ళ ఫోన్ ఒకటి నా చేతికి దొరికింది. దాంతో ఎంతో కష్టపడి మావయ్యకి ఫోన్ చేయగలిగాను. అంటే నువ్వు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి బయటపడలేదా జానకి? ఎలా బయటపడతానండి? అసలు నేను ఎక్కడున్నానో నాకు తెలీదు, ఎక్కడికి వెళ్లాలో తెలీదు. ఎటుపక్క ఏ ఉందో, ఎక్కడ తలుపులున్నాయో, ఎక్కడ గోడలున్నాయో, ఎక్కడ ఏ ఉన్నాయో ఏం తెలీదు కదా. నేనెలా బయటపడతానండి? అమ్మా, 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 ఎక్కడున్నావమ్మా? సౌందర్య, ప్లీజ్ ఊరుకోమ్మా, ఏడోకు. అమ్మ సౌందర్య, భోజనం చేసావా లేదా? నువ్వు లేకుండా నేనెలా భోజనం చేస్తానమ్మా? నేను భోజనం చేయలేనమ్మా. నువ్వు ఇంటికి వచ్చే వరకు నేనేమీ తినను. నాకేం వద్దు కూడా. అమ్మ సౌందర్య, అలా అనకమ్మా. నేను ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తాను. కానీ నాకు కొంచెం టైం పడుతుంది. వీళ్ళందరి నుంచి తప్పించుకుని బయటపడాలంటే ముందు నా చుట్టూ ఏమున్నాయో, ఎక్కడున్నానో నాకు తెలియాలి కదా. ఎలాంటి ప్లేస్లో ఉన్నానో కూడా నాకు తెలియాలి కదా. అది తెలిసినప్పుడే నేను ఇక్కడి నుంచి బయటపడగలను. కానీ అవన్నీ నువ్వు చూడలేవు కదా జానకి. నీకెలా తెలుస్తుంది? అవన్నీ తెలియాలంటే మీరు విశాలాక్షి దగ్గరికి వెళ్ళి సౌందర్య భోజనం చెయ్యట్లేదు, అమ్మ భోజనం చేయకుండా నేను తినను అంటుంది, మా అమ్మ తినేది నేను కళ్ళతో చూశాకే తింటాను అంటోంది అని చెప్పండి. అలా చెప్తే ఏమవుతుంది? ఏమీ కాదు. నీ కూతురు తింటే ఎంత, తినకుండా చస్తే ఎంత అని విశాలాక్షి అంటుంది. అదేంటమ్మా, వాళ్ళేమంటారు నువ్వే చెప్తూ మళ్ళీ అదే అడగమని చెప్తున్నావేంటి? మాకేం అర్థం కావట్లేదమ్మా. వాళ్ళ మాట అంటారు మావయ్య, కానీ మీరు వాళ్ళ మాట అనగానే మీ అబ్బాయి దగ్గరున్న బ్రహ్మాస్త్రం లాంటి మాట ఒకటి వదలాలి. నా కూతురు తిండి లేకుండా మాడినా, నా కూతురికి ఏదైనా అయినా మీకు కావలసిన పని ఏది చెయ్యను అని చెప్పాలి. అలా అంటే
వాళ్ళు నిన్ను చంపేస్తావంటారేమో అమ్మా. అనరమ్మా, ఖచ్చితంగా అనరు. తన భార్యకు ఏం జరిగినా మీ నాన్న పూర్తిగా వ్యతిరేకంగా మారిపోతారని వాళ్ళకి తెలుసు. వాళ్ళందరి మీద సింహంలా పడి చంపేస్తారని కూడా తెలుసు. అందుకే వాళ్ళు జానకిని చంపేస్తామని బెదిరిస్తారే గాని ఏ చిన్న హాని చేయరు. లేదు జానకి, వాళ్ళ సంగతి నీకు తెలీదు. వాళ్ళు చాలా దుర్మార్గులు. నిన్ను చంపేస్తారు జానకి. అప్పటి వరకు నేను ఇక్కడ ఒంటరిగా ఉండనండి. మీరు నేను చెప్పినట్టుగా వాళ్ళని అడిగి నా వీడియో తెప్పించారంటే ఆ తర్వాత ఒక్క రోజులో బయటకు వచ్చేస్తాను. అలా ఎలా వచ్చేస్తారమ్మా? ఏముంటుందా వీడియోలో? ఆ వీడియోలో ఏ ఉన్నా లేకపోయినా నేను బయటికి రాగలనమ్మా. నాకు ఆ దుర్గమ్మ తోడుగా ఉంది. దుర్గమ్మ తోడుగా ఉందా? అలా అయితే సరే, నువ్వు వచ్చేస్తావు. తొందరలోనే ఇంటికి వచ్చేస్తావు. ఆ, ఆ, సరేనండి, మీరిప్పుడే వెళ్ళి విశాలక్షితో మాట్లాడండి. అయ్యో, ఇక్కడెవరో వచ్చేస్తున్నారండి. నేను ఫోన్ పెట్టేస్తున్నానండి. జానకి, అలాగే నేను ఇప్పుడు వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు జాగ్రత్త. నానా, పదమ్మ సౌందర్య మాట్లాడదాం. మావయ్య, సౌందర్య కూడా వెళ్ళిందా? ఇద్దరు వెళ్ళారమ్మా. ఇప్పుడు మీరు ఒక పని చేయండి మావయ్య. ఏంటమ్మా అది? విశాలాక్షి వాళ్ళు జానకి వీడియో ఖచ్చితంగా తెప్పిస్తారు. నాకు కావాల్సింది ఆ వీడియో మాత్రమే కాదు, అది ఏ నెంబర్ నుంచి విశాలాక్షి నెంబర్కి వచ్చిందో ఆ డీటెయిల్స్ మొత్తం కావాలి. అలాగేనమ్మా. నేను ఎలాగైనా విశాలాక్షి ఫోన్ నుంచి గాని మహేంద్ర ఫోన్ నుంచి గాని ఆ నెంబర్ని పట్టుకుంటాను. సరే మావయ్య, మీరు కూడా వెళ్ళండి. మీ అబ్బాయికి సపోర్ట్గా ఉండండి. వాళ్ళు ఏదైనా నోరు జారేలా తప్పుగా మాట్లాడితే మీరు కరెక్ట్ చేయండి. సరే, నెంబర్ తెలియగానే నీకు పంపిస్తాను. ఉంటానమ్మా. ఓకే మావయ్య. భోజనం తినమని చెప్పాను కదా, ఎందుకు తినలేదు? నిన్నే ఎందుకు తినలేదంటే మాట్లాడవే. నేను తిన్ను, నాకొద్దు. వద్దు అంటే కుదరదు. నీకు తిండి పెట్టాల్సిందే అని మా రంగా చెప్పాడు, కాబట్టి నువ్వు తినాల్సిందే. నేను తిన్ను. ఏ ఎందుకు తిన్నావు? నా ఇష్టం, నేను తిన్ను. తిననంటే వదిలిపెట్టేది లేదు. తిను. వద్దు, నాకొద్దు. హే, తిను. చేతులు ఎందుకు అలా గట్టి పట్టుకున్నావు? ప్లేట్ పట్టుకో, చేతులు వదులు. పొద్దున టిఫిన్ పెడితే తినలేదు, ఇప్పుడు భోజనం తినట్లేదు. ఇలా తిండి తినకపోతే చస్తావు. నేను చచ్చినా పర్వాలేదు, నేను ఇక్కడ మాత్రం ఉండను. నువ్వు ఇక్కడే ఉండాలి, మేం పెట్టిందే తినాలి. నీకివే 2 దారులున్నాయి, వేరే ఏదడిగినా అది అవదు.